డ్రగ్స్ కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఇప్పటివరకు 3 యువకులను అరెస్ట్ చేసి విచారిస్తున్న పోలీసులు అసలు సూత్రధారుల్ని పట్టుకునేందుకు సిద్ధమవుతున్నారు. నిందితుల ఫోన్లను ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించి డేటా రిట్రీవ్ చేయాలని నిర్ణయించారు. ఫోన్లలో మాదక ద్రవ్యాలు కొనుగోలు చేసిన విద్యార్థుల జాబితా భారీగా ఉన్నట్లు గుర్తించారు. నోయిడాకు చెందిన రింకీ, ఢిల్లీకి చెందిన బందోపాధ్యాయ చౌదరి MDMA డ్రగ్స్ ను విజయవాడకు చేర్చడంలో కీలకంగా వ్యవహరించిన వ్యక్తులు వీరి చేతికి సంకెళ్లు వేయడానికి పోలీసులు సిద్ధమవుతున్నారు. MDMA ను నోయిడా నుంచి హైదరాబాద్ వరకు ట్రాకర్ ఆన్ DTDC కొరియర్ల ద్వారా రింకీ పంపితే దానికి సంబంధించిన డబ్బును బందోపాధ్యాయ చౌదరి QR కోడ్ స్కానర్ ను పంపి వసూలు చేసేవాడు. ఇలా హైదరాబాద్ కు చేరుకున్న MDMA ను విజయవాడకు తీసుకొస్తున్న 3 యువకులను టాస్క్ ఫోర్స్ పటమట పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ 3లో జీవన్ కుమార్ మొత్తం గ్యాంగ్ కు నాయకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ 3 నిందితులకు ఉన్న లింక్ల గురించి పోలీసులు కూపీలాగడం మొదలుపెట్టారు. జీవన్ గ్యాంగ్ కు గుంటూరుకు చెందిన మరో గ్యాంగ్ తో సంబంధాలు ఉన్నట్లు తెలిసిందే. జీవన్ సరుకును నోయిడా నుంచి రప్పిస్తుంటే గుంటూరు గ్యాంగ్ మాత్రం బెంగళూరు నుంచి సరుకును రప్పిస్తున్నట్లు గుర్తించారు. 2 గ్యాంగ్ల మధ్య అనేకసార్లు సరుకు మార్పిడి జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. తిరుమల శెట్టి జీవన్ కుమార్, బొంతు నితీష్ కుమార్, తోలిమెళ్లి తరుణ్ ప్రసాద్ ను అరెస్ట్ చేసిన పోలీసులు వారి నుంచి సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ 3లో జీవన్ తెలివిగా వ్యవహరించారు. ఎప్పుడైనా పోలీసులకు చిక్కితే ఎలాంటి వివరాలు వారికి తెలియకుండా ఉండడానికి రింకీ బందోపాధ్యాయ చౌదరితో చేసిన చాటింగ్ ను డిలీట్ చేశారు. నితీష్ కుమార్, తరుణ్ ప్రసాద్ చేసిన చాటింగ్ కు తొలగించాడు. అయితే సాంకేతిక విశ్లేషణ కోసం నిందితుల 3 ఫోన్లను పోలీసులు ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారు. జీవన్ కుమార్ తొలగించిన మొత్తం డేటాను రిట్రీవ్ చేయాలని నిర్ణయించారు. ఈ 3 ఫోన్లలో MDMA ను కొనుగోలు చేసిన విద్యార్థుల జాబితా భారీగానే ఉన్నట్లు తెలిసింది. ఈ కేసులో పోలీసులు రింకీని A1 గా FIR లో చేర్చారు. QR కోడ్ ను పంపి పేమెంట్ గేట్వేల ద్వారా డబ్బు తీసుకున్న బందోపాధ్యాయ చౌదరిని A2 గా చేర్చారు. నితీష్, తరుణ్ ఫోన్లలో మాత్రం జీవన్ తో చేసిన చాటింగ్లకు సంబంధించిన కొంత డేటా అందుబాటులో ఉన్నట్లు తెలిసింది. MDMA ఆర్డర్ కావాల్సినప్పుడల్లా జీవన్ రింకీతో ఎక్కువగా వాట్సాప్ కాల్స్ మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. మరోపక్క జీవన్ కు MDMA రుచి చూపించిన న్యూజివీడుకు చెందిన మనోహర్ చరిత్రను కూడా పోలీసులు బయటకు లాగుతున్నారు. పార్సెల్లో వచ్చిన డ్రగ్స్ ను హైదరాబాద్ కు చేర్చిన ట్రాకర్ ఆన్ DTDC కొరియర్ సంస్థలకు పోలీసులు నోటీసులు ఇచ్చే యోచనలో ఉన్నారు.